హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో జరిగిన బొడ్రాయి పండగ, బోనాలు వీటి గురించి ఉంటుంది. ఒక వ్లాగ్ లాగా. ఈ బొడ్రాయి పండగ ఇది రెండవసారి. బొడ్రాయిని ప్రతిష్ఠించినప్పటి నుండి వరుసగా 3 సంవత్సరాలు చేసుకుంటారు ఈ పండగని. మొదటిసారి బొడ్రాయిని ప్రతిష్ఠించే సమయంలో గ్రామస్తులకి కొన్ని ఆంక్షలను విధిస్తారు. ప్రతిష్ఠ జరిగే రోజు గ్రామ కట్టడి చేస్తారు. ఊరి వారంతా గ్రామంలోనే ఉండేలా పొలిమేర దాటి బయట వాళ్ళెవరూ గ్రామంలోకి రాకుండా చూస్తారు. ఈ పండగ సమయాల్లో బంధువులను పిలుచుకొని వేడుకలు అనేవి జరుపుకుంటారు. ఆ 2 రోజులు ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతుంది. మామూలుగా గ్రామాల్లో ఉదయాన్నే లేస్తారు. ఇంకా పండగలు ఇలాంటి సమయాల్లో మాత్రం ఇంకా తొందరగా లేస్తారు. పొద్దున్నే లేవగానే ఇలా కోళ్ళని వదిలేయడం అండ్ మా అత్తమ్మ లేచి కల్లాపి చల్లడం ఇంటి ముందు. నేను ఇలా క్యాప్చర్ చేస్తున్న విషయం కూడా తనకి తెలీదు. ఇక్కడ గడపకి పసుపు రాయడము, ముగ్గులు వేయడము, ఇలా అందరూ ఊర్లో ఒకేసారి కల్లాపి చల్లడం, ముగ్గులు వేయడం ఇలాంటివి చూస్తే భలే అనిపిస్తుంది. ఇలా అందరూ వాకిళ్ళలో పెద్ద పెద్ద ముగ్గులతో అలంకరించుకున్నారు. మీలో ఎంతమందికి ఈ విలేజ్ వాతావరణం అనేది నచ్చుతుంది? కామెంట్ చేయండి. ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళాక కలర్స్ ఉన్నాయని మా అత్తమ్మ అనడంతో మళ్ళీ వచ్చి కలర్స్తో నింపేశాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఆ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప పుల్లలు కట్ చేసుకున్నాము. మేము ఎప్పుడు వెళ్ళినా ఇలా వేప పుల్లలతోనే బ్రష్ చేపిస్తాం, పిల్లలకు కూడా వేసుకోమని చెప్తూ ఉంటాము. ఇలా పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకొని పిల్లలకి ఒక్కొక్కరుగా స్నానాలకి ఇలా పోసాము. ఆరు బయట ఇలా టెంట్ వేశారు. బంధువులు ఎవరిని క్యాప్చర్ చేయలేదు, వాళ్ళకి వీడియోస్ నచ్చుతాయో లేవో తెలియదు కాబట్టి. పండగ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ కాళ్ళకి ఇలా పసుపు రాసుకోవడం పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ ఉప్మా చేయడం స్టార్ట్ చేసింది. పొయ్యి మీద చేసుకుంటే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. అలాంటిది ఇంకా మా అత్తమ్మ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. అత్తమ్మ చేసిన వంటలు తిన్న ప్రతి ఒక్కరూ తన వంటల గురించి పొగడకుండా ఉండలేరు, అంత రుచిగా ఉంటాయి. ఈసారి దగ్గర బంధువుల వరకు ఇన్వైట్ చేశాము. అందుకని అత్తమ్మనే వంటలన్నీ ప్రిపేర్ చేశారు. మా అత్తమ్మ వంట చేస్తుంటే మేము అన్నీ అందించడంలో మా వదినలో మేము హెల్ప్ చేశాము. ఉప్మా రెడీ అయిపోయింది. ఈ గ్లాస్తో 1 రవ్వ తీసుకుంటే 3 వాటర్ తీసుకొని ఉప్మా ప్రిపేర్ చేసింది. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా తను ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. పండగ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడము. మా మామయ్య వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చారు. వాటిని తోరణంగా కుచ్చి గుమ్మాలకి అలంకరించారు. బొడ్రాయికి నీరు పోయడం అనేది 9 గంటల్లోపే జరగాలి అని చెప్పారు. కాబట్టి రాగి బిందెలో నీళ్లు తీసుకొని కొంచెం పసుపు, కుంకుమ దాంట్లో కలిపి బిందెకి పసుపుతో బొట్లు పెట్టి తీసుకెళ్ళాలి అన్నమాట. ఇక్కడ మా పెద్దమ్మ బిందె తీసుకొని నడవలేరు కాబట్టి మా ముగ్గురు మేనకోడల్లో మా 3 రోజెస్ ఉన్నారు. వాళ్ళలో వైట్ రోజ్, రెడ్ రోజ్, పింక్ రోజ్ అండ్ ఇక్కడ బిందె ఎత్తుకున్నది మాత్రము రెడ్ రోజ్ అన్నమాట. తను బొడ్రాయి దాకా బిందెని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసింది. బొడ్రాయిని ఎందుకు వేస్తామంటే వరదలు, ఇతర కారణాల వల్ల బొడ్రాయి నేలలో కూరుకుపోయినప్పుడు లేదా గ్రామ విస్తీర్ణం పెరగడం లేదా రోడ్ల విస్తరణలో భాగంగా బొడ్రాయికి స్థానచలనం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పునఃప్రతిష్ఠ అనేది చేస్తారు. ఈ సందర్భంగా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. వరుసగా 3 సంవత్సరాలు కొలుపులు, పూజలు చేస్తారు. ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతాలకు అతీతంగా జాతర జరుపుకుంటారు. మా గ్రామంలో బొడ్రాయిని ప్రతిష్ఠించేటప్పుడే గ్రామ దేవతలను కూడా కలిపి పూజించాము. గ్రామం నడి మధ్యలో నిలువుగా నాటిన రాయిని బొడ్డురాయి అని పిలుస్తారు. ఈ గ్రామ నిర్మాణ సమయంలోనే పొలిమేరలను నిర్ణయించి ఆ వైశాల్యానికి మధ్య భాగంలో ఈ బొడ్డురాయిని ప్రతిష్ఠిస్తారు. దీన్ని శాస్త్రోక్తంగా పూజిస్తారు. మన మానవ మధ్య భాగంలో నాభిలాగా గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంలో ఉంటుంది. అందుకే బొడ్డురాయి అని పేరు. బొడ్రాయి మొత్తం 3 రకాలుగా ఉంటుంది.
కింద భాగాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి 4 పలకలుగా చెక్కుతారు. మధ్య భాగాన్ని విష్ణువుకు ప్రతీకగా 8 పలకలతో, పై భాగాన్ని శివుడి స్వరూపంగా భావించి లింగాకారంగా చెక్కుతారు. ఊరి మధ్య భాగంలో గద్దెను నిర్మించి దానిపై బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. అంతకుముందే బొడ్రాయి కింద 8 మంది పొలిమేర దేవతలకు ఆదిదేవత శక్తి స్వరూపిణిగా కొలిచే శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు అందులో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బొడ్రాయి సందర్భంగా గ్రామ దేవతలైన మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ అమ్మవార్లకు పసుపు కుంకుమలు, చీరసారెలతో, కొబ్బరికాయలతో, నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ మేము కొత్త మట్టి కొండను తీసుకొని కొబ్బరి పీచుతో లోపలంతా కడిగి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా పెసరపప్పు, చిన్న ఉల్లిపాయ ముక్క కట్ చేసి వేసుకున్నాము. మనం ముందుగా కడిగిన రైస్లో నుండే కొన్ని బియ్యం తీసుకొని రోట్లో వేసి మెత్తగా రుబ్బుకొని ఇలా కుడుముల్లాగా చేసుకొని అన్నం ఉడుకుతుండగానే కుడుములను పైన వేస్తే ఆ వేడికి అవి కూడా ఉడికిపోతాయి. ఇక్కడ చిన్న కుండలో చింతపండు రసాన్ని తీసుకొని ఒక పచ్చిమిర్చి కాల్చి ఆ రసంకి యాడ్ చేయాలి. మనం బోనాలు చేసిన ప్రతిసారి ఇలా గుమ్మాలకి పూత గంధం అనేది రాస్తారు. బోనం చల్లారాక ఇలా పసుపుతో బోనంని పూజించుకోవాలి. పసుపులో ఆయిల్ యాడ్ చేస్తే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకని పసుపు వాటర్ యాడ్ చేసి ఇలా పూజించుకున్నాము. కొద్దిమంది బెల్లం అన్నం కూడా తీసుకొచ్చారు ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరికి. కానీ మేము పూర్వం నుండి ఇదే ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మా అత్తమ్మ ఇలాగే చేద్దామనింది. ఇలాగే చిన్న కుండని అండ్ పెద్ద కుండని 2 పసుపుతో ఇలా అలంకరించుకోవాలి.
ఇలా బోనంని వేపాకులతో, పువ్వులతో, పసుపు, కుంకుమ, బియ్యం బొట్లుతో అలంకరించుకొని బోనంతో బొడ్రాయి దగ్గరికి వెళ్ళాము. 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత బొడ్రాయి ముందు బోనాలని పెట్టి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలతో పూజించాము. బోనం తెచ్చిన నైవేద్యాన్ని ఇక్కడ బొడ్రాయి దగ్గర సమర్పించాలి అన్నమాట. 3 సార్లు 3 పిరికిళ్ళతో తీసుకొని అక్కడ పెట్టేసి చింతపండు రసం దానిపైన వేయాలి. మళ్ళీ ఈ బోనాన్ని తీసుకెళ్ళి ముత్యాలమ్మ అమ్మవారికి చూపించాలన్నమాట. ముత్యాలమ్మ అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత 3 సార్లు మళ్ళీ ప్రదక్షిణలు చేసి గుడి ముందు బోనంని ఉంచి గుడి లోపలికి వెళ్ళాము. పసుపు కుంకుమలను, చీర సారెలను అమ్మవారికి సమర్పించాలి. బయటకు వచ్చాక టెంకాయని అమ్మవారికి సమర్పించాలి. మళ్ళీ బోనంలో ఉన్న బోనమన్నంని తీసి అమ్మవారి దగ్గర సమర్పించాము. ఊర్లో ఉన్న ఆడపడుచులు, బంధువులతో గుడి మొత్తము చాలా సందడిగా ఉంది. నెక్స్ట్ మా మామయ్య మా చేనులో ఉన్న ఉప్పలమ్మ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ టెంకాయని సమర్పించారు. గ్రామ దేవతలని ప్రతి ఒక్కరూ ఈ బొడ్రాయి సందర్భంగా పూజించుకున్నారు. ఇలాంటి పండుగలు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వారి వారి పనుల్లో బిజీగా ఉన్న వారంతా ఇలాంటి పండుగల సమయంలో అయినా కలిసి సంతోషంగా గడుపుతారనే ఉద్దేశంతో ఇలాంటి పండుగలను నిర్వహిస్తారు. పండగ సందర్భంగా బంధువులందరినీ ఇన్వైట్ చేశాము. మా హస్బెండ్కి తన తరపు నా తరపు అనే భేదాలు లేకుండా ఇలాంటి టైంలోనే కదా అందరూ కలిసేది అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేశాడు. తను ఈ వీడియోలో కనపడిపోవడానికి కారణం ఏంటి అంటే మన తెలంగాణ వాళ్ళము అనగానే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్. మటన్ అండ్ చికెన్ కట్ చేయించే పనుల్లో, బంధువులను రిసీవ్ చేసుకునే పనుల్లో తను చాలా బిజీగా ఉన్నారు. సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ లాంటివి చాలానే సేల్ అయ్యాయని చెప్పొచ్చు. టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మనము ఒక కార్ తీసుకున్నప్పుడు డీజిల్ అయితే డీజిల్ పోయిస్తాము, పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టిస్తాము. అలా కాదని పెట్రోల్ దాంట్లో డీజిల్ దాంట్లో పెట్రోల్ కొట్టిస్తే తాత్కాలికంగా నడిచినా కూడా కార్ ఖచ్చితంగా పాడైపోతుంది. మన మనిషి బాడీకి వాటర్ అనేది చాలా ముఖ్యము. హెల్తీగా ఉండాలనుకునేవారు లైక్ కోకోనట్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ సాఫ్ట్ అండ్ హార్డ్ డ్రింక్స్కి దూరంగా ఉంటే మంచిది అని నా ఒపీనియన్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.